స్థానాలు వస్తాయని చెప్పాను. 5 సంవత్సరాలు 151 స్థానాలు వచ్చాయని వీగిపోయి ఈ రాష్ట్రాన్ని, ముఖ్యంగా మన టెక్కలి నియోజకవర్గ ప్రజానీకానికి జీవితాంతం రుణం చేసినా సరే, జీవితాంతం ఊడిగమ చేసినా సరే, జీవితాంతం పాద సేవ చేసినా సరే టెక్కలి నియోజకవర్గం రుణం తీర్చుకోలేని చెప్పి తెలియజేస్తున్నాను. మీలో ఒకటిగా ఉన్న అచ్చెన్నాయుడు, మీ అందరిలో ఉన్న ఒకటి అచ్చెన్నాయుడు ఎన్టీ రామారావు పెట్టిన పార్టీకి అధ్యక్షుడయ్యాడు. మీ అచ్చెన్నాయుడు నాయకత్వంలో, మీ మనిషి నాయకత్వంలో 160 స్థానాలతో ప్రభుత్వాన్ని తీసుకొచ్చాం. మీ అందరికీ మాటిస్తున్నాను, రాజకీయానికి పూర్వంలాగా ఉండవు. న్యాయానికి, ధర్మానికి, ప్రజాస్వామ్యానికి కట్టుబడి పనిచేస్తాం. ఈ 5 సంవత్సరాలు మన దేవుడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేశారు, నన్ను 2 సార్లు అరెస్ట్ చేశారు. ఏం అరెస్ట్ చేస్తే అచ్చెన్నాయుడు లొంగిపోతాడు అనుకున్నారా? అచ్చెన్నాయుడు బెండ్ అవుతాడనుకున్నారా? ఈ రోజు నుంచే ఇక్కడ నియోజకవర్గంలో అసలు రాజకీయం మొదలవుతుంది. నేను మీ అందరికీ మాటిస్తున్నాను, నా గురించి కష్టపడ్డారు, కేసులు పడ్డారు, ఆస్తులు కోల్పోయారు, అవమానాలు పడ్డారు. నేను మీకు శభాష్ అచ్చెన్నాయుడు ఈ సమాజంలో బతికే విధంగా నేను మీకు అండగా ఉంటానని, మీరు చూపించినటువంటి ప్రాణాభిమానం నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను. టెక్కల్లో ఎన్టీ రామారావుకి వచ్చింది 40,000, ఎన్టీ రామారావుకి వచ్చింది 40,000. మళ్ళీ మీ అచ్చెన్నాయుడికి 35,000 మెజార్టీతో గెలిపించారు. నేనున్నా లేకపోయినా ప్రతి కార్యకర్త ఒక సైనికుడిగా పనిచేశాడు. ప్రతి ఒక్కరూ ప్రేమతో, అభిమానంతో పనిచేశారు. ఈ విజయం టెక్కలి కార్యకర్తలకి, ప్రజలకి అంకితమని ఇదే ఉత్సాహంతో 5 సంవత్సరాలు మళ్ళీ కష్టపడి పనిచేద్దాం. నాశన పడిపోయిన వ్యవస్థలని గాడిలో పెట్టడం, అభివృద్ధి కుంటుపడిపోయింది, మళ్ళీ అభివృద్ధిని ప్రారంభిద్దాం. యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేవు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు యువతకు కల్పిస్తాం. గ్రామాలు మళ్ళీ పూర్వవైపును తీసుకొస్తాం. మీకు అర్ధరాత్రి అవసరం ఉన్నా, ఎవరికే ఇబ్బంది ఉన్నా ఒక్క ఫోన్ కాల్ చేయండి. ఆ ఫోన్ కాల్ కూడా అక్కర్లేదు. అచ్చెన్నాయుడు అనే పేరు, మీ కాగితం అచ్చెన్నాయుడు తెలుగుదేశం కార్యకర్తని. మీరు కలెక్టర్ దగ్గరికి వెళ్ళినా, ఎస్పీ దగ్గరికి వెళ్ళినా, తహసీల్దార్ దగ్గరికి వెళ్ళినా, పోలీస్ స్టేషన్కి వెళ్ళినా వచ్చేసి కూర్చోబెట్టి శిష్టాన్ని తీసుకొస్తానని మీ అందరికీ సందర్భంగా మాటిస్తూ మీ అందరూ ఆశీర్వదించారు. ఈ రాష్ట్రంలో, ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విజయాన్ని
మీ నాయకుడు అచ్చెన్నాయుడు సారథ్యంలో ఈరోజు మనం సంపాదించాం. మీ ఆశీర్వాదంతో ఈరోజు హైదరాబాద్ వెళ్తున్నాను, ఈరోజు విజయవాడ వెళ్తున్నాను. విజయవాడ వెళ్ళి అటు నుంచి మళ్ళీ ఏ విధంగా వస్తానో మీకు చెప్పవలసినటువంటి అవసరం లేదు. యువ నేత లోకేష్ ప్రేమ నాపై ఉంది. నేను ఆ ప్రేమాభిమానాన్ని మీ అందరికీ పంచిపెట్టి మీ రుణం తీర్చుకుంటానని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మనం మన రక్తం మన పార్టీ క్రమశిక్షణకి మారుపేరు, క్రమశిక్షణకి మారుపేరు. ఎక్కడ గొడవలు పడకండి, ఎవరిని ఏమనకండి. వాళ్ళే గ్రామాలు వెళ్ళిపోతారు తప్ప మనమెల్లరికీ ఏమీ అనర్థని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, అందరికీ ఒక్కొక్కరిగా కలవలేకపోతున్నాను. చాలా ప్రేమతో అభిమానంతో వచ్చారు. నేను మళ్ళీ మాటిస్తున్నాను, రేపు 9వ తారీఖున చంద్రబాబు నాయుడు అనే నేను రేపు 9వ తారీఖున ఈ రాష్ట్రంలో మళ్ళీ రామరాజ్యాన్ని స్థాపిస్తున్నాడు, మళ్ళీ ప్రజారాజ్యాన్ని స్థాపిస్తున్నాడు. 74 సంవత్సరాల ఏజ్లో 16 సంవత్సరాల యువకుల్లో చచ్చిపోయిన రాష్ట్రాన్ని, గాడి లేనటువంటి రాష్ట్రాన్ని, అనాదిగా మిగిలిన అందరినీ మళ్ళీ శబాస్ అనే విధంగా తయారు చేసి ఈరోజు జీవితాంతం నేను 2009లో బైఫికేషన్ అయిన తర్వాత ఎక్కల్లో పోటీ చేశాను. ప్రతి ఎలక్షన్ లో టెన్షనే నాకు. 2 గంటల వరకు ఎప్పుడు మనం మెజార్టీలోకి వచ్చేవాళ్ళం కాదు. నందిగాం టెక్కలి, నందిగాం చరిత్ర సృష్టించింది 4000 మెజార్టీ ఇచ్చి. టెక్కలి నాది, టెక్కలి నాది అన్నారు. రామనేశ్వరించినటువంటి ఒక్కల మండలంలో 8000 మెజారిటీ వచ్చింది. నా గుండెకాయి కోట బొమ్మలు సింత బొమ్మలు ఇచ్చారు. ఉదయం నుంచి రౌండ్కి మెజారిటీ పెంచి ఆనందాన్ని ఇచ్చారు. ఒక బాధ ఉంది, సంతోషం. కానీ ఒక పనికి మాలిన వ్యక్తి మీద గెలిచారని, ఒక వ్యక్తి మీద గెలిచారని బాధ కలుగుతుంది. అదే ఒక సామాన్య గృహిణి మీద గెలిచిన ఆనందపడే, దుక్కి దున్నే రైతు మీద గెలిచిన ఆనందపడేవాళ్ళు, ఒక పేదవాడి మీద గెలిచిన ఆనందపడేవాళ్ళు. కానీ పూజకి పనికిరాని మీద ఈ సమాజానికి చీడ పురుగు లాంటి వ్యక్తి మీద గెలవడం వల్ల ఒక బాధ ఆవేదన ఉంది. అచ్చెన్నాయుడు చాలా మంది అనుకుంటున్నారు మళ్ళీ అచ్చెన్నాయుడు పాత వాళ్ళలాగే మేము కష్టపడ్డాం, మేము వెనక్కి వెళ్ళిపోతాం, ముందుకు వచ్చేస్తాడని నేను మీకు చెప్పాను. మే 10వ తారీఖునే తాళాలు వేసేసాం. ఆ తాళాలు మరి తీయ
చేయమని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. లేకపోతే ఒక పేదవాడికి నిలబెట్టి నాయకుడిగా తయారు చేస్తాను, ఒక సామాన్యుడికి నిలబెట్టి నాయకుడిగా తయారు చేస్తాను, ఒక కడుపు పేదవాడికి నిలబెట్టి అధికారికుడిగా తయారు చేస్తాను. కానీ దొంగలని మళ్ళీ దగ్గరికి చేర్పించడని, దొంగల్ని మళ్ళీ దొంగల్ని మళ్ళీ ఎన్టీఆర్ భవన్కి తాకనివ్వాలని ప్రమాణపూర్వకంగా అవసరాలు గుర్తించండి. ఈ 5 సంవత్సరాలు మీ భూములు లాక్కున్నారు, మీ స్థలాలు లాక్కున్నారు, మీకు ఇబ్బందులు పెట్టారు. అటువంటివి ఏవైనా ఉంటే రేపే మీరు ఆక్యుపై చేసుకోండి అని చెప్పి ఈ 5 సంవత్సరాల్లో ఎవరైతే మీ గ్రామాల్లో మీ భూమి తీసుకున్నారు, మీ గడ్డి కొప్పలు తీశారు, మీ పాకలు తీశారు, మీకెవరు ఆస్తులు రేపు ఉదయం ముహూర్తం చేసి ఎవడు వస్తున్నాడు, ఎవడు అడగడు. ఎందుకంటే అది మన భూమి, మన ఆస్తి.